నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 మే 7వ తేదీ గురువారం నాటి చంద్రుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల నుండి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు సంచరిస్తున్నాడు. పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు తన సొంత రాశిలో వృషభ రాశిలో అట్ ప్రజెంట్ సంచరిస్తున్నాడు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల ఫలితాలు, పరిహారాలు తెలుసుకుందాం క్లుప్తంగా. ఇది షార్ట్ వీడియో. మేషరాశి వృత్తిలో కొత్త పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తవుతాయి. ఈరోజు వీరికి బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మేషం రాశి వారికి. వృషభం ఆర్థికంగా స్థిరంగానే ఉంటుంది. కొంచెం మెడ, గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త అవసరం ఈరోజు. మిథున రాశి కొత్త పనులలో విజయం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. కర్కాటక రాశి కష్టానికి తగిన ఫలితం, కుటుంబ సభ్యుల సహకారం ఈరోజు ఉంటుంది. సింహరాశి ముఖ్యమైన నిర్ణయాలలో పెద్దల సలహాలు తీసుకోండి. ప్రయాణాల్లో అతి జాగ్రత్త అవసరం. కన్యా రాశి వ్యాపారంలో లాభం, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఈ కన్యా రాశి వారికి. తులారాశి మనశ్శాంతి కోసం ప్రయత్నించండి. ఈరోజు ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వృశ్చిక రాశి ధైర్యం పెరుగుతుంది. ఈరోజు వీరికి అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ధనస్సు రాశి పనులపై శ్రద్ధ పెంచండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మకర రాశి ఆర్థిక లాభాలుంటాయి. పెరిగిన బాధ్యతల వల్ల ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది ఈరోజు. కుంభరాశి ఆస్తికి సంబంధించిన విషయాలు ఈరోజు పరిష్కారం అవుతాయి. ఉన్నవారికి భూమి కొనుగోలుకి అనుకూలం. ఈ 2 విషయాలకి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. మీనరాశి ఉద్యోగాలలో విజయం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీనరాశి వారికి కూడా బాగుంది. ప్రమాద సూచనలు. ధనస్సు మరియు మిథున రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి. మే 2026 స్థిరమైన నిర్ణయాలకు మరియు కర్మఫలాల అనుభవానికి అనుకూలం కాబట్టి పరిహారంగా గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభం కలుగుతుంది అనేది సూచించడం జరుగుతోంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా కీ పాయింట్స్ చెప్పుకున్నాము. చంద్ర ఆధారిత ఫలితాలు ప్రత్యేకించి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. Thank you very much.